ఇవాళ ఉన్నత పాఠశాలల్లో మరి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇతర భాషలు తర్వాత దీంతో పాటుగా మరి క్రీడలను నేర్పించే పీఈటీలు మరి అందరేమో స్కూల్ అసిస్టెంట్ ఉంటే వీళ్ళేమో మరి కేటగిరీ టీచర్లుగా విద్యా బోధన వారు చేసే బోధన చేసే తరగతులకే బోధిస్తూ ఉన్నారు. కానీ వేతనాలు మాత్రం వీళ్ళకి తక్కువ. సరే, ప్రతి సందర్భంలో కూడా మరి వీరి పోస్టుల యొక్క మంజూరు విషయంలో కూడా ప్రభుత్వాలు శీతాకాలం వహించడం. సరే, వీరి డిమాండ్ సుమారుగా 20 సంవత్సరాలుగా మరి అందరికీ స్కూల్ అసిస్టెంట్ అవకాశం కావాలని మరి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినప్పటికీ సరే మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల కింద 3534 పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేస్తే మరి మొన్న మొత్తం పండిట్ పోస్టులను కూడా వారు అప్గ్రేడ్ చేసి చరిత్రను సృష్టించారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సుమారు 10,479 పోస్టులు పండిట్ ఇటు పీఈటీ అప్గ్రేడ్ చేసిన సందర్భంలో సరే ఇవాళ అందులోకి పదోన్నతులది మాత్రం ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. సరే, కొందరు వక్రభాష్యాలు చెప్తా ఉన్నారు. మీకు పదోన్నతి ఉత్తర్వు రాకున్నా కూడా మరి నేరుగా డీడీఓల ద్వారా ఫిక్సేషన్ చేసుకోమని. సరే, అది ఇప్పటికి ఉన్న మరి సర్వీస్ రూల్స్ మేరకు మాత్రం అది సరైనది కాదు. సర్వీస్ రూల్స్ పరిధిలో వచ్చేట్టుగా వారికి పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించిన తర్వాత ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో పండిత మిత్రులు బాగా ఆలోచించండి. సరే, 83లో కూడా ఇదే పద్ధతిలో అప్గ్రేడేషన్ వచ్చి సరే కొన్ని పోస్టులు ఖాళీ అవుతూ ఉంటే అందులోకి వాళ్ళకి రెగ్యులర్ పోస్టులో నియామకం జరిగింది. కొందరు మిగులుగా ఉంటే పదవి విరమణ తర్వాత లక్షలాది రూపాయలు నష్టపోతూ ఇవాళ బాగా ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో మీకు ఇవాళ అప్గ్రేడేషన్ అనేది పూర్తయింది. కానీ మీరు స్కూల్ అసిస్టెంట్గా మారబోతూ ఉన్నారు. చేసే విధానం కూడా సరైన పద్ధతిలో ఉండే తీరుగా రేపు పొద్దున ప్రభుత్వం ఉత్తర్వులు మీకు ఇచ్చి మీ పదోన్నతి తర్వాతనే ఫిక్సేషన్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, ఇవాళ రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. కొందరైతే మరి మొన్న 16వ తారీఖు నుంచి ఆ 3 రోజులు ఆ 10 రోజులు మేము ఫైల్ పట్టుకుని అటెండర్లాగా తిరిగి దీన్ని సాధించడం అన్నారు. ఇదైతే సత్యం కాదు అని తెలియజేస్తా ఉన్నాం. కావలిస్తే వీళ్ళు సంఘాలను దూరం పెట్టి ఫైల్ పట్టుకొని తిరగచ్చు, కానీ అంతకుముందు సంఘాల డిమాండ్ను ఒకసారి మా యొక్క లెటర్ ప్యాడ్లను కూడా అందులో పరిశీలించాలని కోరుతా ఉన్నాం. నేను ఆనాడు పిఆర్టీ అతిపెద్ద సంఘ అధ్యక్షుడిని, టీటీజేఎస్ 20 సంఘాల చైర్మన్ని, 54 సంఘాలకు జేసీటీయూ కూడా మొదటి కన్వీనర్గా ఉన్నా. ఆ రోజు సరే ఎందరూ ఎన్ని డిమాండ్లు పెట్టినా మేము అందరం కూడా ఒక డిమాండ్ ఉంచినాం. అన్ని ఉన్నత పాఠశాలల్లో అన్ని పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కావాలి, దానికి అనుగుణంగా పండిట్ పీఈటీ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరినాం. సరే, దాన్ని మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇవాళ మేమే చేసినాం, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు వ్యక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మిమ్మల్ని మరొక్కసారి మోసంకి గురి చేశారు. మీకు 16 నాడు జీవో 15 వచ్చింది, 15 నాడు డైరెక్టర్ మెమో వచ్చింది, 18 నాడు మీ వివరాలన్నీ డీఓలు సేకరించారు. కానీ పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించడానికి ఇంకొక 5-6 రోజుల సమయం ఉండే ఆ సమయంలో ఉత్తర్వులు ఎందుకు ఇప్పించలేకపోయారు అనేది కూడా ఇవాళ మీరు ప్రశ్నించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతాము. కాబట్టి మీకు ఇప్పటికి కూడా మీ సమస్య పరిష్కారమైనట్టే. సరే, కొందరు ఆందోళనలో ఉండొచ్చు హెచ్జిటీలు ఇందులోకి వస్తున్నారని. సరే, హెచ్జిటీ మిత్రులకు కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా రేపు పొద్దున కొత్త పోస్టుల క్రియేషన్ జరగడం, సరే ఇందులో కొన్ని పోస్టులు కూడా మిగులు పోస్టులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే వారికి కూడా అన్యాయం జరగనీయ తీరుగా కూడా ఇవాళ ప్రతి పండిట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అవ్వడం అనేది తప్పనిసరి. లేనట్టయితే ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళ గ్రేడ్ 2 పండిట్ పోస్టు సృష్టించాలి. లేదు అని అంటే వాళ్ళ మరి నియామకానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పండిట్కి స్కూల్ అసిస్టెంట్. దీంట్లో మరొక చిక్కు సమస్య కూడా వచ్చింది. కొందరు పీఈటీలకు అర్హతలు లేవు, మరి అన్ని పోస్టులు ఏమో స్కూల్ అసిస్టెంట్లు చేశారు, మరి వారిని కొనసాగించాలి అన్నప్పుడు గతాన్ని ఒకసారి పరిశీలిస్తే కొన్ని సందర్భాలలో అర్హతలు లేని వాళ్ళకు కూడా పదోన్నతులు ఇచ్చి కండిషనల్గా వారు ఆ విద్యార్హతలను పొందడానికి 3 ఏళ్ల సమయం 2 ఏళ్ల సమయం ఇచ్చారు. మరొక్కసారి కూడా సరే వాళ్ళ ట్రైనింగ్ 2 ఏళ్ళు ఉంటే దానికి రెట్టింపు కాలం 4 ఏళ్ళు మరి టైం ఇచ్చి వారిని కూడా స్కూల్ అసిస్టెంట్ చేసి మరి వారు అర్హతలు పొందిన తర్వాత వారికి ఇంక్రిమెంటల్ సర్వీస్ ఇచ్చేటట్టుగా కూడా మేము ప్రాతినిధ్యం నేను చేయబోతా ఉన్నా. కాబట్టి పండిట్ పీఈటీ మిత్రులందరూ కూడా మీ పదోన్నతి రేపు టెక్నికల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డీడీఓల మీద అనవసరమైన ఒత్తిడి తేవద్దు. 17 ఫిబ్రవరి 2018 నుంచి వర్తిస్తేనే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఈ సందర్భంగా పండిట్ పీఈటీ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు అసలు సర్వీస్ మ్యాటర్స్ తెలియని వ్యక్తులు కనీసం వేదిక ఎక్కినాక ఈ ప్రశ్నను అడిగితే చికాకు పడిగే వ్యక్తులకు మీరు రేపు ఓటేస్తే మీ భవిష్యత్తు అయితే అంధకారంలోకి వెళుతుంది. నేను కోరుతా ఉన్నా, నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీ సర్వీస్ రెగ్యులర్గా ఉండాలంటే మీకు 17 ఫిబ్రవరి నుంచి పదోన్నతి వర్తించాలి, ఆర్థిక లాభం చెల్లించాల్సి ఉంటుంది. ఆ దిశలో నేను పనిచేస్తా.
మీ ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ 3 జిల్లాలలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సుమారుగా 5,000 మంది ఉంటుంటారు. మీ మొదటి ప్రాధాన్యత ఆ ఓటు మొత్తం నాకు వేసేది ఉంటే మీ ఓట్లతో నేను గెలుస్తాను. కాబట్టి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.